చెప్పారు కదా మోహన్ రెడ్డి గారు, కంటిన్యూగా మాట్లాడేస్తే ఏమర్థం అవుతుంది? ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు చెప్పండి. శివపార్వతి గారు, ఈ మద్యం స్కామ్ గురించి ప్రపంచం మొత్తం ఊస్తుంది మన వైపు చూసి. ఆంధ్ర రాష్ట్రంలో సిగ్గుండాల 3,000 కోట్ల అవినీతి అంటే ఏంటి? చిన్న విషయాన్ని ఆటలుగా ఉంది. ఏదో అన్ని బారు షాపులు తీసేసాం, ఇన్ని తీసాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టేసాం. అసలు మద్యం తాతంగం, మద్యం అసలు ప్రైవేటు వ్యక్తులు చేసే పని గవర్నమెంట్ చేసేది. గవర్నమెంట్ పాలన చేయాలి, అంతేకాని వ్యాపారంగా చేసేది. వ్యాపారం ఇంకా పైపెచ్చి అదేదో గొప్ప విషయం లాగా చేయాల్సింది వదిలేసి, పరిపాలన చేయడం వదిలేసి కూర్చొని మేము మద్యం అమ్మాం, అందులో లూటీ చేసాం, కోట్లు మింగేసాం, మళ్ళీ ఎలక్షన్కి అయ్యే ఖర్చు పెట్టేశాం, ప్రజల ప్రాణాలతోటి వాళ్ళ కిడ్నీలని కాలేయాలని అన్నిటిని సర్వనాశనం చేసి ఆడవాళ్ళ మంగళ్యాలు తెంచేసాం అని చెప్పి కాలు ఎగరేస్తారు. అదేమన్నా మీరు ఏమన్నా పెద్ద ఘనకార్యం చేశారనుకున్నారేంటి? 1,000 కోట్లు దోచేసి అప్పనంగా వేలాది కోట్లు తరలించుకొని ఇతర దేశాలకి దుబాయ్లో డెన్లు ఏర్పాటు చేసుకొని పక్కనున్న హైదరాబాద్ లోనేమో సినిమా ఇండస్ట్రీలో డబ్బులు పెట్టేసి ఇష్టానుసారం మీ ఇష్టానికి చెల్లాట్లు అనుకున్నారేంటి? ప్రజాధనం ఇది. మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇప్పుడు మేము వాళ్ళని అరెస్ట్ చేసాం, వీళ్ళని అరెస్ట్ చేసాం, వాళ్ళ అవినీతి ఏమో కానీ ఈ అవినీతిలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో ఇప్పటికే 200 మంది పైగా విచారణ జరిగింది. బుద్ధుండాలి మనకి. అందరూ వైసీపీ నాయకులే, అందులో ఒకళ్ళు కూడా బయట వాళ్ళు లేరు. అసలు మద్యంకి ప్రభుత్వానికి సంబంధం ఏంటండి? మొత్తం ఈ తతంగం అంతా ఏ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ జరిగింది? ఏపీ ఎస్బిసిఎల్ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో వాసుదేవరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. మద్యం అమ్మకం జరిగినప్పుడు సరే వీళ్ళు కరెక్ట్ గానే డిజిటల్ లావాదేవీలు ఎత్తేసారు, మొత్తం బ్లాక్ లో తీసుకున్నది రాష్ట్ర ఖజానాకి తరలించాలి కదా. ఏదైనా మన రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మనం ఏం కల్పించింది? ప్రభుత్వం అమ్మిందన్నారు మద్యం. మరి ప్రభుత్వం అమ్మినప్పుడు వచ్చిన డబ్బుని ప్రభుత్వ ఖజానాకి ఎందుకు మళ్లించలేదు మీరు? ఆ కార్పొరేషన్ ఆ బెవరేజెస్ నుంచి డైరెక్ట్ గా మీ ఇష్టానుసారం ఎందుకు అదర్ కార్పొరేషన్స్ కి అదర్ యాక్టివిటీస్ కి షిఫ్ట్ చేశారు? గవర్నమెంట్ పరిధిలో జరిగేది గవర్నమెంట్ ఖజానాకి లెక్క అప్పచెప్పాలి కదా. మీరు ఎందుకు అప్పచెప్పలేదు? దాన్ని బేస్ చేసుకొని ఆ ఫుడ్ బెవరేజెస్ ఉన్న ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు మీరు. ఎందుకు అట్లా ఎట్లా తెస్తారు? అసలు మీరు అమ్మిన అమ్మకాలు మీరు రాష్ట్ర ఖజానాకి మరలించలేదు, దాని మీద ట్యాక్స్ కానీ ఏదైనా ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సినవి అందలేదు. ఆ బెవరేజెస్ కార్పొరేషన్ దగ్గర డైరెక్ట్ గా డీల్ చేసి అక్కడి నుంచి మనీనంతా డిస్ప్యూట్ చేశారు. అట్లా చేస్తారు? ఎవరిచ్చారు మీకు ఆ రైటు? వాసుదేవరెడ్డి గారు ఇవన్నీ చేసి ఇంకా పైపెచ్చు అంటే కొన్ని వేల పేజీల రిపోర్ట్ రెడీ అంటే వీళ్ళు సిట్ అధికారులు ఏమన్నా పిచ్చోళ్ళ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఇదిగా పనిచేస్తుంది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే ఏందో మీకు చిల్లాట్లుగా ఉంది. ఏమన్నా మనమే నిశాని బ్యాచ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చి పొలిటీషియన్ లాగా కాదు. వాళ్ళు ఎంతో కష్టపడి చదివి సివిల్స్ రాసి అందులో ర్యాంకులు కొట్టి వస్తారు. వాళ్ళ ఫోరెన్సిక్స్ మీరు అరైజ్ చేసిన డేటాని వాళ్ళు రికవరీ చేశారు. మరి మీరు అరైజ్ చేశారు డేటాని, 14 హార్డ్ డిస్క్ డేటాని మీరు అరైజ్ చేశారు. హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసి మొత్తం పగలగొట్టేసి దాన్ని అరైజ్ చేసాం డేటా అని చెప్పి కాలర్ ఎగరేశారు. మొత్తం రికవర్ చేశారు మరి సిట్ అధికారులు. మీరు చేసిన విన్యాసాలన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆధారాలతో. మీరు ఆధారాలు గతంలో నిరూపించి వాళ్ళని కూడా మరి కఠినంగా శిక్షించలేదే. ఏదో ఎలిగేషన్ లో అరెస్ట్ చేశారు. ఒకటే తప్పులు కింద స్థాయి అధికారులు వాళ్ళ పక్కన ఉన్నోళ్ళు అనులయులు ఏదో చేసిన దానికి వాళ్ళకి జుట్టేశారు, తిప్పారు. వాళ్ళు ఏదో కోర్టును ఆశ్రయించుకున్నారు, ఆ బెయిల్ వచ్చినాయి. వాళ్ళు కోర్టుకు వెళ్తే బెయిల్ ఇవ్వమని ఉమ్మేసింది కోర్టు, హైకోర్టు ఉమ్మేసింది, సుప్రీంకోర్టు కూడా లాగి లంపకాయ కొడితే ఇట్టుకొచ్చి ఈ రోజు వచ్చారు విచారణ. రావచ్చు కదా. సతీష్ గారు లేకుండా కేకరించి ఉమ్మేచ్చే రోగాలు చుట్టు పెట్టుకొని వచ్చి బయటకు వచ్చినారు. ఆ కేకరించి ఉమ్మేసుకుని తుడుచుకొని మనకు సంబంధం లేదని చెప్తే ఎట్లవుతుంది? ఇప్పుడు రాజధాని వ్యాపారానికి ఎందుకు చేస్తున్నారు? రాజధానిలతో వ్యాపారాలు చేస్తారా? మద్యం వ్యాపారం చేయొచ్చు,
రాజధాని వ్యాపారం చేయకూడదు. కాదు కాదు మళ్ళీ మీరు మళ్ళీ ఇంకో టాపిక్ ఇంకోలాగా చూడండి ముందు అసలు ఇది అభినేతం. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మళ్ళీ అలా కాదు డిబేట్ వద్దు మళ్ళీ మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ సిటీలు కట్టండి, ఇండస్ట్రియల్ ఏరియా పెంచండి, మనకి రెవెన్యూ జనరేట్ చేయండి అని ప్రజలు అడుగుతున్నారు. వ్యాపారం చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతాం దాని మీద మాట్లాడతాం మళ్ళీ రాజధానులు ఇవన్నీ వద్దు ఇవన్నీ వాటికి సపరేట్ పెట్టుకుందాం. లక్ష్మీబాబు గారు చెప్పండి. నేను మోహన్ రెడ్డి గారికి ఒక్కడే చెప్తున్నా, మీరు ఎందుకంటే మీ ముగ్గురు ఉన్నా కూడా మీరు చాలా ఓవర్టేక్ చేసి ఎక్కువ మాట్లాడేస్తున్నారు. మీ 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 నాయకుడిని బాగా మద్దతు చేస్తున్నారు. మీరు చాలా మంచివాళ్ళు, చాలా గొప్పవాళ్ళని నిరూపించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. బట్ మీ నాయకుడు 1,00,000 కోట్ల అవినీతి చేసి 11 నెలలు జైల్లో ఉండి ఆ సెంటిమెంట్ తో జనాల్లోకి వచ్చి గెలిచాడు. గెలిచిన తర్వాత ఎందుకు నేను చాలా ఉత్తముడిని గొప్పవాడిని, నేను ఏ అవినీతి చేయలేదని ఎందుకు నిరూపించుకోలేక ఇప్పటి వరకు కూడా బెయిల్లో ఉన్నాడు మీ వాడు? అది ముందు దానికి సమాధానం చెప్పండి మీరు. సానుభూతి శాతకాలే ఓడిపోయినాం. అదే చెప్తున్నాను, అక్కడికే వస్తున్నాం. మీరు చేసిన అవినీతి, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన, జనాలు దోపిడీ. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో మీ దోపిడీ 42,000 కోట్లు మీరు దోపిడీ చేసి దాన్ని వైట్ కింద కన్వర్ట్ చేయడానికి మీరు పడిన పాటలన్నీ కూడా ఎవిడెన్స్ తో సహా సిట్ అధికారుల దగ్గర ఉన్నది. మీరు తప్పకుండా మీరు జైలుకి వెళ్తారు. వెనకున్న కనబడిన ఆ హస్తం ఏదో ఉందో దాన్ని కూడా జైలుకి పంపించడానికి అన్ని చర్యలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏ గవర్నమెంట్ రిలేటెడ్ కాదు. ఎందుకంటే మీ నాయకుడు శుద్ధ మోసగాడు, 1,00,000 కోట్ల అవినీతి. దానికి ముందు దాన్ని ప్రూవ్ చేసుకోమని చెప్పండి. ముందు బెయిల్ రద్దై మీ నాయకుడు లోపలికి వెళ్తాడు, అప్పుడు మీరు వచ్చి ఎంత గట్టిగా మాట్లాడండి. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. కొంచెమైనా సిగ్గు లజ్జ ఉండాలి మీరు చేసే ప్రతి పనికి కూడా. జనాలు మిమ్మల్ని అధికారం ఇచ్చి జనాలకి ఒక పక్క చెప్తున్నారు సంక్షేమాలు చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాము, రాష్ట్రానికి జనాలు పేదవాడి తాలుగా ఆకలి, పేదవాడి తాలుగా లైఫ్, మా తాలుగా ఎజెండా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మీరు మాట్లాడి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మీరు జనాల్ని దోపిడీ చేస్తున్నారు. ఏదైతే వాళ్ళ వీక్నెస్ ఉందో లిక్కర్ స్కామ్ లో మీరు దోపిడీ చేసి మెయిన్ మీ తల సోర్సెస్ ఇన్కమ్ గా అది క్రియేట్ చేసి దాంతో మీరు పబ్బం గడుపుకొని దొరికింది దోచుకున్నారు. పెద్ద స్థాయి నుండి చిన్న స్థాయి వరకు. దాని ముందర మీరు ప్రూవ్ చేయండి. మీరు మంచివాళ్ళని ప్రూవ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మా కూటమి ప్రభుత్వాన్ని మీరు బ్లేమ్ చేయడం మొదలు పెట్టండి. అది కాకుండా మీరు ఏదో వచ్చి మాట్లాడి ఏదో మీరు మీ నాయకుడు గొప్పవాడు ఉత్తముడు అని చూపించడానికి ప్రయత్నం చేస్తే కనుక ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అందరూ రిపీటెడ్ గా మాట్లాడుతున్నాం కాబట్టి మా పెద్దలు కూడా మాట్లాడారు ఇక్కడ. అది వినండి, క్షుణ్ణంగా విని దానికి ఆన్సర్ చెప్పడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేతకాని వాళ్ళు కాదు. ఆమె అన్నట్టుగా అందరూ హైలీ అఫీషియల్స్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. మీ నాయకుడు ఎంత ఉత్తముడు, ఇవాళ గవర్నమెంట్ మారిందని కదా ఆవిడ మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది కదా. మీరు ఎంత ఉత్తమం ఎంత గొప్పవాళ్ళో చేయలేదు కదా, అంటే గవర్నమెంట్ చేతిలో ఏం లేదు కదా. మీ వాడికి ఎన్నాళ్ళు బయట వదలడం అనేది ఆంధ్రప్రదేశ్ చేసుకున్నారు. ఇమ్మీడియట్ ఆయన కటకడాలు మనకి వెళ్తే తప్ప ఆంధ్రప్రదేశ్. లక్ష్మి గారు ఏదో మీరు నిరూపించుకోండి, మీరు మీ మీద వచ్చిన అభియోగాలు అంటున్నారు. ఇప్పుడు ఎవరి మీద నిరూపించాలి. 151 సీట్లు ఇచ్చిన తర్వాత జనాలు ఇచ్చిన తర్వాత అవినీతి అనవసరంగా మనోడు జైల్లోకి వెళ్ళిపోయాడు. 1,00,000 కోట్ల అవినీతి చేయలేదు, చాలా ఉత్తముడు. పెద్ద బాలకృష్ణ డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వస్తాడు. ఏ తప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు అన్నప్పుడు ఎందుకు నిరూపించుకోలేకపోయారు 5 years లో? మీరు చేసినటువంటి అవినీతులు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏం లేవు. ఎందుకంటే బీసీ నాయకులు సాధ్య బీసీ నాయకులు వరుస పెట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అచ్చెన్నాయుడు గారు ఆ రోజు ఆయన సర్జరీ చేస్తున్న మంచం మీద ఉంటే నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లారు. ఏం ప్రూవ్ చేయలేకపోయారు. ఎందుకు కాపాడుతున్నారు? కాపాడే హస్తం ఏదైతే ఉందో దాన్ని కూడా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ఇది ఉందో సమస్య అలా మాట్లాడితే ఏం చెప్తారు కూడా మాకే అర్థం కాదు. ఒక్క నిమిషం రాష్ట్రాలు చేయకండి, టైం ఇచ్చారు, మీరు మాట్లాడారు.